వికట కవి సీరియల్ అదే వికట కవి సిరీస్ రివ్యూ. 70s టైంలో డిటెక్టివ్ ఊర్లో ఏదో మిస్టరీ అని అంటుంటే ఆ మిస్టరీ ఏంటా అని చూడడం జరిగింది. నైట్ 12కే స్టార్ట్ చేశా. 2 ఎపిసోడ్స్ చూసి ఇక అవుట్ అయిపోయా. మిగతావి ముక్కి మూల్గి ఇప్పుడే ఎండ్ కార్డ్ ఇచ్చా. బాలేదు గైస్ నాకైతే సిరీస్. డిటెక్టివ్ సిరీస్, మిస్టరీ సిరీస్ దేనిలాగా లేదు. ఏదో అవుట్‌డేటెడ్ సీరియల్‌లా ఉంది. ఆ ఆర్టిఫిషియల్ పాయింట్ లాగే సిరీస్ కూడా సీరియల్ లాగా చాలా ఆర్టిఫిషియల్‌గా ఉంది. ఇలాగే ఉంటే కష్టం. అవే క్లీషేస్, అవే ప్రిడిక్టబుల్ క్యారెక్టర్స్, ఇంకా మతులు పోవటం, పాకిస్తాన్ అంటూ ఏంటండి ఆ రైటింగు? ఏదో మిస్టికల్ మిస్టరీ థ్రిల్లర్ అనుకున్నా గానీ, మతులు పోయే థ్రిల్లర్‌లా అయింది. ఊరికి ముందే ఎవరో గెస్ చేయగలిగే బ్లాక్ షీప్. ఎందుకో అని తెలుసుకోబుద్దే గానీ బ్యాక్ స్టోరీ. ఇది 6 ఎపిసోడ్స్‌తో సాగే వికట కవి సిరీస్ కాదు. వీక్ కవి సీరియల్. ఇక నుంచి స్పాయిలర్స్ ఉంటాయి. సో, ఇది గమనించండి. ఇందులో డిటెక్టివ్ ఇన్వెస్టిగేషన్ కంటే అందరూ తలా కొంత ఆన్సర్స్ ఇచ్చిందే ఎక్కువ. దానికి డిటెక్టివ్ అనే క్యారెక్టరే అక్కర్లేదు గదా! కంజెనిటల్ అనోస్మియా కండిషన్ ఉన్న ఏ పర్సన్ అయినా సరిపోయేది గదా! హీరో స్టార్టింగ్ చేసే ఒక కేస్ సాల్వింగే చాలా వీక్‌గా ఉంది. సరే ఊర్లో ప్రాబ్లమ్ అన్నప్పుడు ఏమైద్దా అని అనుకున్నా. బట్ ఆ బుర్ర దొబ్బటం, రాత్రిపూట వెళ్తే మైండ్ పోయి పడిపోవటం, వాళ్ళని బంధించడం, అలా 3 నెలలు ఉంచడం, ఎలా ఉన్నారో ఏమో అన్ని నెలలు అలాగే. బేసిక్‌గా ఆ కండిషన్ పేరునే స్కిప్ చేశారు. మెమరీ లాస్ ఓకే. గతం మర్చిపోవటం. బట్ అదేదో మతులు పోయాయి అంటారు, ఆపేస్తారు. ఇక్కడ సగం బ్యాక్ స్టోరీ ఒక పెద్ద మనిషి చెప్తే, ఇంకో సగం కథ పెద్దావిడ చెప్పడం జరిగింది. ఇందులో విడ్డూరం ఏంటంటే, ముందు చెప్పిన ఆ పెద్ద మనిషి మొత్తం చెప్పేయొచ్చు. ఆ మధ్యలో కావాలనే అతన్ని తప్పించి, ఆమెను తెచ్చేదాకా లాగారు. అండ్ అసలు 2-3 ఎపిసోడ్స్ దగ్గరే హీరో వెళ్ళి వాళ్ళ అమ్మని అడిగేసి ఉంటే అయిపోయేది కదండి. ఎలాగో ఆమెగా చెప్పింది చివర్లో కూడా. ఈ సీరియల్ లాగుడు, పీకుడు తప్పేది మాకు. డైలాగ్స్ బాలేదు, నేరేషన్ చాలా డల్‌గా ఉంది. అండ్ అసలు ఏ పాయింట్‌లోని ఇంట్రెస్ట్ క్రియేట్ చేయలేదు నాకైతే. హీరో ఫాదర్ వరుణ కోసం, ఇంకోడేమో ఇండియాని ఆ బొక్కలో పాకిస్తాన్‌లో కలపాలని అంటూ సోదిలో బ్యాక్ స్టోరీ ఒకటొస్తది. సెకండ్ హ్యాండ్‌కి రెంట్‌కి తీసుకొచ్చిన కాస్ట్యూమ్స్ ఏంటో, అప్పుడే సీరియల్ షూటింగ్ కోసం తళతళ మెరిసేలా రెడీ చేసిన సెట్ వర్క్ ఏంటో. అసలు నాకోటి అర్థం కాదు. ఎందుకంటే ప్రతి దాంట్లో ఆ బొక్కలో పాకిస్తానోడిని తెస్తున్నారు. హాలీవుడ్‌లో ఏమో మా దగ్గర రేసిజం లేదు అని చూపియడానికి కొన్ని సీన్స్ ఫోర్స్‌డ్‌గా పెడుతుంటే, మన దగ్గర ఈ పాకిస్తాన్ గోలొకటి. మిస్టరీలాగా ఉండదా? ఆ మిస్టరీలో గూడా వాడే ఉండాలా? ఆ టైమ్ పీరియడ్, ఆ లొకేషన్ లాక్ చేసాం. ఇంకేం చేయలేమంటే అన్‌లాక్ చేయొచ్చుగా. అసలు ఆ పాయింటే ఆర్టిఫిషియల్ అంటే, ఇంకా ఇల్లాజికల్ రైటింగ్‌తో ఉంది ఈ సీరియల్ అంతా. పర్ఫార్మెన్సెస్ వైస్ నరేష్ అగస్త్య క్యారెక్టర్‌లో ఓకే. ఓకే. మేఘా ఆకాష్‌నేమో హీరోకి మరదలుగా ఉండడానికి ఎవరో ఒకరు కావాలిగా అన్నట్టు పెట్టినట్టుంది ఆ క్యారెక్టర్. ఇక ఎక్సెప్ట్ అమిత్ తివారీ అండ్ తారక్ పొన్నప్ప రిమైనింగ్ ఆల్ సీరియల్‌లో యాక్ట్ చేయడానికి పిలిచారన్నట్టు యాక్ట్ చేస్తున్నారు. బీజీఎం ఏమో సౌండ్స్ వస్తుంటాయి. బట్ ఒక్కటి కూడా స్పెషల్‌గా లేదు. రియల్ లొకేషన్స్ ఓకే గానీ సెట్ పీసెస్ ఏం బాలేదు. కొంచెం పెయింటింగ్‌లు ఆపేయండయ్యా. క్లీన్‌గా కొత్తగా పెయింటింగ్ ఏస్తారు. పండగ వల్ల అందరూ ఇళ్ళకి పెయింటింగ్ ఏశారు అనేలా. ఇక ఏదన్నా ఎంతో కొంత పాజిటివ్ ఉందంటే ఆ సినిమాటోగ్రఫీ అండ్ లైటింగ్ బెటర్ అనిపించింది. ఫైనల్లీ అసలేమాత్రం థ్రిల్లింగ్‌గా లేదు. వాళ్ళ బుర్రలు దబ్బడమేమో గానీ, నా బుర్ర దబ్బింది ఈ సీరియల్ దెబ్బకి. నో అడల్ట్ సీన్స్, నో బ్యాడ్ లాంగ్వేజ్. స్ట్రీమింగ్ ఇన్ తెలుగు ఆన్ జీ5. 'వికట కవి' చూసారా? మీకెలా ఉంది? కింద కామెంట్స్‌లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థాంక్ యూ. జై హింద్.